చేసే వాయు బ్రహ్మ ఇంద్రాది దేవతల కాపాడుమని ధ్యానము చేసే దేవగణములు సంగ్రామము గని తహతహలాడిరి ప్రేమగును. బ్రహ్మాస్త్రముచే బంధించబడి పవన కుమారుడు నేలపై పడెను. వనజబౌడు తనకు వసగిన వరము పరియించుకొని ప్రార్థన చేసే వాయు బ్రహ్మ ఇంద్రాది దేవతల కాపాడుమని ధ్యానము చేసే దేవగణంబులు సంగ్రామము గని తాతహలాడిరి ఏ మగునో. కట్టుబడిన వానరోత్తముని అసురులు తలచిరి తమకు లొంగెనని త్వరగా దానవులు దరిచేరి నారచీరలతో దిగి బంధించిరి. బ్రహ్మవరమున బ్రహ్మాస్త్ర బంధము క్షణకాలములో తొలగిపోయెను. మారుతి మాత్రము నారచీరలకి కట్టుబడినటుల కదలకయుండి. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అక్షకుమారుని మరణాంతరం ఇంకా వేరే సోర్స్ లేదు. రావణాసురుడు ఇంద్రజిత్తుని పిలిచాడు. లేకపోతే ఆ నిద్రపోయి ఉండే లేపాలి, చాలా సమయం పడుతుంది అది. అందుకని ఇంద్రజిత్తుని పిలిచాడు. ఆయన మేఘనాథ, మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళిపోయారు, చాలా సావధానంగా సాగించాలి యుద్ధం. ఈ తమ్ముళ్ళందరూ వెళ్ళిపోయారు నాయన, చాలా జాగ్రత్తగా చేయాలంటే. ఎందుకంటే ఇంద్రజిత్ మీద ఒక ఆశ ఉంది. ఎందుకంటే బ్రహ్మాస్త్రం ఉంది కదా, ఈ బ్రహ్మాస్త్రం చివరి దిశలో బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు కదా అని చివరికి ఇంద్రజిత్తు వచ్చి యుద్ధం చేస్తుంటాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం కాకుండా మిగతా అస్త్రాలతో యుద్ధం చేస్తున్న, బ్రహ్మాస్త్రం వాడకుండా అన్ని అస్త్రాలకి సమాధానం చెప్తాడు స్వామి. చివరికి ఇంకా గత్యంతరం లేక బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే బ్రహ్మాస్త్రం వచ్చేసి హనుమంతుడిని చుట్టేస్తుంది. అక్కడ పడిపోతాడు హనుమంతుడు పడిపోగానే ఇంద్రజిత్తు యుద్ధభూమి నుంచి కొంచెం అట్లా పక్కకు వెళ్తాడంతే, ఒక 2 అడుగులు వేస్తాడు. ఎందుకంటే మనం బ్రేక్ తీసుకున్నట్టుగా అట్లా జస్ట్ పక్కకు వెళ్దామని అనుకుంటాడు. వీళ్ళందరూ రాక్షసులందరూ హనుమంతుడిని అక్కడ ఉన్న తాళతో చుట్టేస్తారు. వెనక్కి తిరిగి చూస్తాడు ఇంద్రజిత్. ఏం చేస్తున్నారు మీరంటే, వీడు లేస్తే మళ్ళీ యాతన అవుతుంది స్వామి, వీడు మన ఎంత ఇబ్బంది పెట్టడం వల్లనే మళ్ళీ వీడు లేస్తే కనుక మనం మళ్ళీ చాలా టైం పడుతుంది, ఇప్పటికే 1:30-2 అయిపోతుంది, మనం అందుకని తాళతో చూస్తున్నామంటే ఒక్కసారి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసిన తర్వాత దాని మీద నూలు పోగు చుట్టినా కానీ బ్రహ్మాస్త్రం వదిలేసి వెళ్ళిపోతుంది. బ్రహ్మాస్త్రమే సుప్రీం, దాని మించిన అస్త్రం లేదు. ఇంకా ఆ విషయం వీడికి తెలియదు, రాక్షసులకు తెలియదు, వీడికి తెలుసు, ఇంద్రజిత్తుకి తెలుసు. అసలు ఆల్రెడీ బ్రహ్మాస్త్రం హనుమంతుడికి 2 వరాలు ఉన్నాయి, ఎప్పుడూ వెళ్ళిపోయింది. స్వామి నటిస్తున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడాలి, అవి చూడాలి అని చెప్పేసి. వీళ్ళందరూ డప్పులు గిప్పులు పెట్టి రోడ్ షో అంతా ట్రాక్టర్ ఇక్కడ ఎక్కించేసి మొత్తం అంతా తిప్పేశాడు. అంతా మొత్తం ఈ గుడిమల్కాపూర్ అంతా తిప్పేసి తీసుకెళ్ళి రావణాసురుడి ముందు నిలబెట్టాడు. రావణాసురుడు చూస్తున్నాడు హనుమంతుడిని. ఎవరైనా రావణాసురుడు వంక చూస్తే వాళ్ళ తలకాయ దించుకోవాల్సిందే కానీ ఎత్తే ప్రశ్నే లేదు. ఎందుకంటే అందరినీ జయించేసాడు రావణాసురుడు. ఇప్పుడే చెప్తాడు, అందరు ఎవరన్నా కానీ ఒక్క బ్రహ్మవరాలు ఉన్నాయి చెప్తాను ఇప్పుడు. అందరినీ జయించేశాడు. అందరూ తలకాయ ఇట్లా దించుకోవాల్సిందే రావణాసురుడు మాట్లాడితే. కానీ ఆయనకంటే ఎక్కువ తలకాయ ఇట్లా చూస్తున్నట్టు హనుమంతుడు. రావణాసురుడికి అర్థం కాదు, వీడంటారు నేను ఎవరు వంకని చూస్తున్నా వాళ్ళందరూ తలకాయ దించుకుంటారు కానీ నాకంటే ఎక్కువ చూస్తున్నాడు వీడు, వెరైటీగా ఉన్నాడు వీడు అని చెప్పేసి. సరే ఏదైనా కానీ వీడితో నేనేంటి మాట్లాడేది అని చెప్పేసి ప్రహస్త అని మంత్రి ఉంటాడు, ప్రహస్తుడు.
అరే ప్రహస్త వెళ్ళరా, వెళ్ళి వీళ్ళని ఎవరు పంపించారో ఏంటో కనుక్కోనగానే ప్రహస్తుడు ఇట్లా వస్తాడు. ఇక్కడ ఉంటాడు హనుమంతుడు, హనుమంతుడికి ఎదుగున్న రావణాసుడు ఉంటాడు, ప్రహస్తుడు ఇక్కడ వస్తాడు. నిన్ను ఎవరు చెప్పారు కదా స్వామి, ఇప్పుడు నిన్ను ఎవరు పంపించారు, ఇంద్రుడు పంపించారు, అట్లా ఇట్లా ఇట్లా మాట్లాడుతుంటారు. కానీ రావడని అనుకోడు. ఎందుకంటే వానరుల్ని మానవుల్ని వదిలిపెట్టి అందరి దగ్గర చావు లేకుండా కోరుకున్నాడు రావణాసుడు. మానవుల్ని వదిలిపెట్టాడు, వానరులు కోతుల్ని వీళ్ళిద్దరిని వదిలిపెట్టేసి మిగతా వాళ్ళందరి దగ్గర చావు లేకుండా కోరుకున్నాడు. అప్పుడు రావణాసురుడు చూస్తున్నట్ట హనుమంతుడు చూసి ఆయన్ని కీర్తిస్తున్నాడు. అబ్బా ఏమి పరాక్రమం వీడిది, ఏమి తేజస్సు, ఇంద్రుడు, అగ్నిదేవుడు, ఇంద్రుడు అందరూ మోకరిల్లారు వీటికి. ఆ ఒక్క దుర్లక్షణం కనుక లేకుండా ఉండుంటే రాముడికి ఏమాత్రం తీసిపోయాడు కాదేమి. వాడు మాట్లాడే దాంట్లో ఎంత డాంబికత ఉంది, ఆ వాయిస్ ఏంటి, ఆ మాట్లాడే పద్ధతి చూడు, ఆవేశాన్ని వ్యక్తపడి అసలు వండవిడు అని చెప్పేసి ఇట్లా వచ్చి ప్రాస్తుడు అడుగుతాడు, నేను ఎవరు పంపించారా అంటే ఈయనతో మాట్లాడుతాను, ఆయనతో మాట్లాడు. ఈయన అడుగుతుంది, ఈయన ఆయనతో సంబంధం చెప్తున్నాడు. ఇట్లా ఉంది. దశరథుడు అంటే ఇతను, ఆయన కొడుకు రామచంద్రుడు, శ్రీరామచంద్రుడు, శరణాగత వత్సరుడు, కరుణా సముద్రుడు, ఆయన భార్యను నువ్వు తీసుకొచ్చావు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు, ఇప్పటికైనా తీసుకెళ్ళి అమ్మవారిని రాముడికి అప్పగించు. రగిలిపోతుంది, కోపం వచ్చేస్తుంది. సరే ఇట్లా జరిగింది, మేము కిష్కిందకు వచ్చాము. రామలక్ష్మణులు మమ్మల్ని కలిశారు. సుగ్రీవుడు రామచంద్రమూర్తి వానరులు అయ్యాడు. వాలి రామబాణానికి బలి అయిపోయాడు. కానీ అప్పటిదాకా వింటూ ఉంటాడు రావణాసుడు. అంత పెడజీవం పెట్టేస్తాడా, వీళ్ళంత లెక్కలేదు నాకు. ఎప్పుడైతే వాలిని రామబాణం కూల్చేసింది అన్నాడో రావణాసుడు గుండె బద్దలైపోయిందట. ఎవ్వరంటే భయం లేదు, కానీ రావణాసుడికి వాలి అంటే మహాదుర్భరమైన భయం. అంతా ఇంత కాదు, సప్త సముద్రాలు తరిమి కొట్టాడు వీడిని వాలి యొక్క కుమారుడు అంగదుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు, నాన్నగారు ఆ 10 తలకాయల బొమ్మ ఏది నాన్నగారు నేను ఆడుకుంటానంటే రావణాసుడిని తీసేసి ఆ ఉయ్యాలకు చుట్టేవాడు ఆడుకోరాని. తిరణాలకి బొమ్మలు కొనిపెడుతున్నాడంటే ఎప్పుడైతే వాలిని రామబాణం కూల్చేసింది అన్నాడో గుండె బద్దలైపోయింది. నేను అప్పుడు బ్రహ్మవరాలు గుర్తొస్తాయి. అరే నేను కోరిన దాంట్లో వానరులు లేరు. నువ్వు వానరులు వాలిపోయాడు అనుకుంటున్నావేమో. మా రాజు సుగ్రీవుడు అన్నాడు, నువ్వు బ్రహ్మాండంగా అల్పాహారం తీసుకొని ఉండు, రేపొద్దున మా వాళ్ళందరూ వస్తారు అని చెప్పేసి అనగానే హనుమంతుడు క్రోధంతో రగిలిపోయి ఒక్కసారి పైకి లేచి, అరే వీడి తలకాయ తీసేయండి రా. అప్పుడు చక్కగా విభీషణుడు ఎంటర్ అవుతాడు. అన్నగారు మీరేమో చంపేది రాముని కాదు, ఒక దూతను చంపిన అపకీర్తి మీకు చిరస్థాయిగా నిలిచిపోతుంది. పిల్లలు కూడా ఇస్తారు ఆబ్జెక్టివ్ క్వశ్చన్, దూతను చంపింది ఎవరు అంటే రావణాసురుడు, ఒక టిక్ 1 మార్క్ క్వశ్చన్గా ఇస్తారు. దూత కనుక చెడు పనులు చేస్తే, వాడు వచ్చిన పని మానేసి చెడు పనులు చేస్తే శిక్షలు ఉన్నాయి దానికి. ఒక చేయి తీసేయచ్చు, ఒక కాలు తీసేయచ్చు, అసలు మొత్తం ఆకారమే మార్చవచ్చు. కానీ క్యాపిటల్ పట్టి చంపడం అనేది ఇలా ఒప్పుకోదు అనగానే ఇట్లా చూస్తాడు. వాడి ధర్మశాస్త్రాన్ని పాటించడు, కానీ రావణాసురుడికి శుద్ధంగా తెలుసు ధర్మశాస్త్రం. అప్పుడు హనుమంతుడి వైపు చూస్తే ఆయన తోక బ్రహ్మాండంగా వజ్రాయుధంలాగా ఉంటుంది కదా, అసలు అలాంటి చక్రం తిప్పుతుంటాడు, రకరకాలుగా విన్యాసాలు తిప్పుతుంటాడు. అసలు చూడంగానే చూసి ఆయన తోక మీద పడుతుంది రావణాసురుడి కన్ను. అరే వీడిని తోకనట్టు ఇచ్చాడు అంటే వాళ్ళందరూ హా 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 అంటే వాళ్ళందరికంటే వీళ్ళు ఆయన ఆనందపడుతున్నాడు. వచ్చిన పని అయిపోతుంది, నేను కూడా ఒక ప్రసాద వితరణ ఇచ్చేస్తే నేను కూడా తొందరగా వెళ్ళిపోదని ఆయన చూస్తుంటారు స్వామి. అన్నా రావణ తెలిసిన వాడవు శాంతముగాన మన వినుమా, దూతను చంపుట ధర్మముగానిది లోకముచే గ్రహించదగునని
ధీరుడవైనా నీకు తగనిది రాజధర్మ విరుద్ధమైనది అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెలిపెను. అన్నవీని వధించకుమా, తగురీతిని దండించు పంపుమా. దూత ఎడల విధించబడినవి వదగాకయున్న దండనలున్నవి. తల గొరిగించుట, సబుకు వేయుట, గురుతు వేయుట, వికలాంగు సేయుట అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెలిపెను. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. కపుల గువాలము ప్రియభూషణము కావున కాల్చుడు వీనివాలము. వాడవాడలా ఊరేగించుడు పరాభవించి బదలివేయుడు. కాలిన తోకతో వీడేడుగాక అంపిన వారికి తల వంపుగాక అని రావణుడు విభీషణుని గని ఆజ్ఞాపించను కోపమనచుకొని. జీర్ణాంబరములు అసురులు దేచిరి, వాయుకుమారుని తోకకు చూటిరి. నూనెతో తడిపి నిప్పంటించిరి, మంటలు మండగా సంతసించిరి. కవి కుంజరుని ఈడ్చుకుపోయిరి, నడివీధులలో ఊరేగించిరి. మారుతి మాత్రము విన్నకుండెను, సమయము కాదని సాగిపోయెను. కపిని బంధించి తోకగాచిరని, నడివీధులలో తిప్పుచుండురని. రాక్షస వనితలు వేడుక మీరగా పరుగున పోయి సీతకు తెల్పగా, అంతటా పద తన మూలముగా వాయుసుచునకు వాటిల్లెనని సీతామాత కడు చింతించెను. అగ్నిదేవుని ప్రార్థన చేసెను. పూర్వదానివై మండిన మంటలు ఒక్కసారిగా చల్లగా దోచెను. అగ్నిదేవునకు నా జనకునకు అన్యోన్యమైన మైత్రి చేతను. రామదూతనై వచ్చుట చేతను, సీతామాత మహిమ చేతను. మండే జ్వాలలు పిల్లగాలులై వేగసాగనని మారుతి పొంగెను. ఆనందముతో కాయము పెంచెను, బంధములన్నీ తెగిపడిపోయెను. అడ్డగించిన అసురులందరినీ అరచేత చరచి అట్టుడగించెను. గిరిశిఖరము వలె ఎత్తుగనున్న నగరద్వార గోపురమందున స్తంభము పైకి మారుతి ఎగసెను. లంకాపురమును పర్యవేక్షించెను. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. అయిపోయింది. అక్కడ హనుమంతుడి తోకకి నిప్పంటించేశారు. బ్రహ్మాండంగా మండిపోతుంది. ఇప్పుడు ప్రసాద వితరణ. ఇక్కడ మన హారతి అయిపోయిన తర్వాత మేడం గారు అందరికీ ప్రసాదం ఇస్తారు. ఏదో ప్రసాదం ఎవరికి ఇస్తారండి ప్రసాదం? ఎవరైతే సుందరకాండ మహాయజ్ఞంలో పాల్గొన్నారో వాళ్ళకే ప్రసాదం.
ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకి ప్రసాదం లేదు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి రా మనం ఇక్కడికి హనుమంతుడు అనుకుంటాడు. యజ్ఞ పరిసమాప్తి సమయే ప్రసాద వితరణ జరగాలి కనుక అందరినీ లెక్కేసుకున్నాను నేను. ఈ యజ్ఞంలో నన్ను ట్రాక్టర్ మీదకి ఎక్కించింది ఎవరో, కట్టేసింది ఎవరో, నా తోకకి నిప్పంటించింది ఎవరో, నూనె పోసింది ఎవరో, ఊదింది ఎవరో, ముందు డబ్బులు కొట్టింది ఎవరో, వెనక అందరినీ లెక్కేసుకున్నాను. వీళ్ళందరికీ ప్రసాదం ఇవ్వాలి కంపల్సరీగా, ఎందుకంటే అది అగ్ని కార్యం. అగ్ని కార్యంలో అగ్ని ప్రసాదం, వేరే ప్రసాదాలు లేవు, మామిడి పండ్లు ఇవన్నీ లేవు. అగ్ని కార్యం అది అగ్ని కార్యం. అగ్ని కార్యంలో ప్రసాదం ఏంటి? అగ్ని ప్రసాదం, మంటే ప్రసాదం. చూస్తారు, అందరినీ లెక్కేసుకుంటారు. మొత్తం ఎన్యూమరేషన్ ఎవరెవరు యజ్ఞంలో పాల్గొన్నారో వాళ్ళందరినీ లెక్కేసుకొని ఒక్కసారి అలా పనిచేస్తారు. వాళ్ళింటి మీదకి వెళ్తారు, వాళ్ళింటి మీద ప్రసాదం, వీళ్ళింటి మీదకి వెళ్తాడు, వీళ్ళింటి మీద ప్రసాదం, వీళ్ళింటి మీదకి అలా చక్క మనమైతే అట్లా వితరణ చేయగలం ఆ ప్రసాదం. హనుమంతుడికి కాబట్టి చక్కచక్క మొత్తం వితరణ చేసేసి ఒక్క ఆ లంకలో ఉన్న క్వార్టర్స్ అన్నింటినీ మండిస్తాడు. ఒక్క క్వార్టర్ ఈయన యజ్ఞంలో పాల్గొనలేదు, ఈయనకి ప్రసాదం లేదు. విభీషణుడు క్వార్టర్ ఒకటి వదిలిపెట్టేసి మొత్తం అంటించేస్తాడు. ఈ సమయంలో గుర్తొస్తుంది సీతామాత, అరే ఇక్కడే కదా అమ్మ ఉండింది, నా విషయంలో అగ్నిదేవుని ప్రార్థించింది, మండాల్సిన తప్పు కూడా చల్లగా వెన్నపూస రాసిన కుదురుతి తీసుకున్న వెన్నపూసలాగా అయిందంటే ఆమె అగ్నిదేవుని ప్రార్థించబట్టే కదా అయింది. ఏమి కాదు, అమ్మని మళ్ళీ వెళ్ళేసి నేను చూస్తానని చెప్పేసి ఈ ప్రసాద వితరణ జరుగుతుంది. ఒక పావుగంటలో మనం దేదీప్యమైన మంగళహారతి స్వామికి చేద్దాం. తర్వాత అసలు ప్రసాద వితరణ ఉంటుంది. ఏ మంటలన వాళ్ళముగాల్చిరో ఆ మంటలనే లంకగాల్తున్నని భీమరూపుడై గర్జన సేయుచు రుద్రరూపుడై మంటల జిమ్ముచు మేడ మీదెలవనాల భవనాల వెలిగించను జ్వాలా తోరణాల చూసి రమ్మనిన కాచి వచ్చిన ఘన విఖ్యాతి గణించ మారుతి ఒక కుంకుమ కుసుమ కాంతుల ఒక ఎడగోరగో పుష్పఛాయల ఒక మోదుగు ఇరుల తేజముల ఒక ఎడ కరిగిన లోహపు వెలుగుల కోటి సూర్య సమాన కాంతుల లంకాపురము రగిలెను మంటల చూసి రమ్మనిన కాచి వచ్చిన ఘన విఖ్యాతి గణించె మారుతి హనుమాన గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ ఏ పలికద సీతారామ కథ. హనుమంతుడు సముద్ర జలాల చల్లార్చుకొనే నంగుల జాల తలచిన కార్యము నెరవేర్చి తినని తెరి పారచూచి వెనుకకు తిరిగి కనిపించెను ఘోరాతి ఘోరము జ్వాలాభీలము లంకాపురము మారుతి వగచత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని. సీతామాత క్షేమము మరచితి కోపతాపమున లంక దహించితి లంకాపురము సర్వము పోగా ఇంకా జానకి మిగిలి ఉండునా సిగ్గుమాలిన స్వామి ద్రోహిణి సీతను చంపిన మహాపాపినని మారుతి వగచత చేతన గనుగని తన కోపమే తన శత్రువాయనని.